కేపీహెచ్పి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మియాపూర్, కృష్ణానగర్, రైళ్లలో, బస్ స్టేషన్లో, సిగ్నల్స్లో, నిర్మానుష ప్రాంతాల్లో కూడా వీళ్ళు కనిపిస్తారు. మగవాడి పంచేయాలి, ఆడవాళ్ళి పంచేయాలి అన్ని చోట్ల ఉంది. అందరూ డిసైడ్ చేసి ఉంది. మాకు చూపించండి అంటే ఏ ఒక్క పురాణం, ఏ ఒక్క మతం చూపించండి ట్రాన్స్ చేయాలని. అసలు మిమ్మల్ని ఎందుకు రానివ్వాలండి? మిమ్మల్ని ఎందుకు కలుపుకోవాలి? మీకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? మగాళ్ళు చీరలు కట్టుకొని వస్తున్నారు. ఒక కమ్యూనిటీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ కమ్యూనిటీ అందరూ దొంగలే, ఒక కమ్యూనిటీ అందరూ తీవ్రవాదులే, దొంగతనము, అబద్ధాలు, అసలు వాళ్ళు మనుషులే కాదు. మా కమ్యూనిటీకి వస్తుంది. మీ కమ్యూనిటీ వల్ల ఇలాంటివి మొగాళ్ళు పాడైపోతున్నారు అనుకోవచ్చా? మేము పాలతో కడిగిన శిల్పాలం అని నేను చెప్పను. యాక్చువల్లీ ముత్యాలం అని అస్సలు చెప్పను. ఓకేనా? మా దానిలో కూడా క్రైమ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేరని అస్సలు అనుకోవద్దు. అక్కడే మేము ఫెయిల్ అయ్యాం. యాక్చువల్లీ ఆపరేషన్ చేసుకున్నాకనే మిమ్మల్ని ట్రాన్స్ అనాలా? ఆ బాడీకి సంబంధించిన సర్జరీస్ కూడా చేసుకోకపోతే సూసైడల్ అవుతుంది. ఆత్మహత్యకి అది దారి తీస్తుంది. నేను ఎందుకు ఈ బాడీలో పుట్టాను అన్న బాధ లోపల లోపల తొలిచేస్తుంది. కాబట్టి ఎవరైతే రచన ఉందో రచనగా బతకాలనుకుంటుంది. మగపిల్లల్లో బతకాలని లేదు. సో ఇంతకన్నా నిజాయితీ ఏ క్యారెక్టర్ కూడా అది బేస్డ్ ఆన్ జెండర్ కానీ, సెక్స్ కానీ, కమ్యూనిటీ కానీ బతుకుతారని నేను అనుకోను. ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? ఇక మొదలెడదామా? What is the difference between transgender and hijra? Without surgery, how they will participate in sex? పుట్టుకతోటే వారికి ఏదైతే అంగం ఉంటుందో అది పని చేస్తుందా, పని చేయదా? ఎందుకు ట్రాన్స్జెండర్లు తల్లిదండ్రులతో ఉంటారు? పుట్టుకతోనే ట్రాన్స్జెండర్ గా పుడతారా? ఆపరేషన్ చేయించుకుంటే ట్రాన్స్జెండర్ అవుతారా? ట్రాన్స్జెండర్ వ్యక్తులకి చట్టాలు ఉన్నాయా? ట్రాన్స్జెండర్ గా పుట్టడము అది పాపం అనుకుంటున్నారా, శాపం అనుకుంటున్నారా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.